అలానే సిఎస్లో రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకి పంట పండబోతుంది. ఇప్పటి వరకు లే ఆఫ్స్ విన్నాం, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగాల జాతర ఉండబోతుంది అనేది నేను చెప్పడం కాదు. ఇక్కడ నలుగురు టెక్ దిగ్గజాలు కనిపిస్తున్నారు. ఎవరెవరు? జూకర్బర్గ్, సుందర్ పిచ్చై, సత్య నాదెండ్ల, ఎలన్ మస్క్. వీళ్ళు చెప్తున్నట్టు అనమాట. ఇప్పటి వరకు వీళ్ళు ఏం చెప్పారు? 40 నుంచి 60% ఉద్యోగాలు ఐటీ రంగంలో కోల్పోయే అవకాశం ఉంది అని తరచూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లే ఆఫ్స్ భారీగా జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో దాదాపు 30,000 మందిని తీసేశారంటే వాళ్ళు చెప్పిన విధంగానే లే ఆఫ్స్ కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు మల్టీనేషనల్ కంపెనీలు అన్నింటిలో కూడా లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఎవరికి కూడా అపాయింట్మెంట్స్ రావట్లేదు, పెద్దగా ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవట్లేదు. మినిమం 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళనే కొంతవరకు తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్కి అసలు ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అయిపోయింది సాఫ్ట్వేర్లో. దానికి సంబంధించినటువంటి కోర్సులు, దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మెరుగైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్, రీసెర్చ్ ఇంజనీర్స్, వాళ్ళకు ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఎవరికీ లేదు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కైనా మరి వేరే మాడ్యూల్స్కి లేదా అని అంటే ఉంది. ఏ మాడ్యూల్స్కి ఉన్నాయి? రాబోయేటువంటి రోజుల్లో రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏ మాడ్యూల్స్కి ఉన్నాయి, ఏ కోర్సులు నేర్చుకోవాలి, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా లేదా మిగతా కోర్సులు కూడా ఉన్నాయా అనే దాని మీద రీసెర్చ్ చేసి ఒక సంస్థ అంచనా వేసింది. ఏ మాడ్యూల్లో ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది అని. వాటిని నేను మీకు చూపిస్తాను. ఆ సర్వే సంస్థ చాలా క్లియర్గా రాబోయేటువంటి 10 ఇయర్స్లో 2032 వరకు ఏ కోర్సు నేర్చుకుంటే, ఏ మాడ్యూల్ నేర్చుకుంటే, ఏ టూల్ నేర్చుకుంటే మీకు ఐటీ రంగంలో బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అది నేను చూపిస్తాను. ఇది రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం 2025-2032 మధ్య వృద్ధి రేటు ఉండేటువంటి ఉద్యోగాలు ఎవరెవరికి ఉండే అవకాశం ఉందంటే ఇక్కడ చూసారు. డేటా సైంటిస్టులు 36% గ్రోత్ ఉంటుంది. 36% గ్రోత్. ఇప్పుడున్న దానికంటే కూడా గ్రోత్ 36% అంటే హైయెస్ట్ ఉంది. డేటా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైయెస్ట్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో 2032 వరకు. ఇప్పటి నుంచి ఇక సెక్యూరిటీ అనలిస్టులకి 33% డిమాండ్ ఉంటుంది. 33% గ్రోత్ ఉంటుంది. ఇక్కడి నుంచి 2025 ఇప్పటి నుంచి 2032 వరకు 33% గ్రోత్ సెక్యూరిటీ అనలిస్టులకు ఉంటుంది. ఇక కంప్యూటర్ సైంటిస్టులు వీళ్ళకి 26% ఉంటుంది డిమాండ్, గ్రోత్ కూడా అంతే ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇది ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మీరు ఇప్పుడు ఎలాగా కొనసాగుతున్నారో అలాగే కొనసాగితే కేవలం 18% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది ఆ ఏరియాలో. ఆ ఏరియాలో కేవలం 18% ఉంది. ఇక ఐటీ స్పెషలిస్టులు, వీళ్ళకి ఐటీ స్పెషలిస్టులకి దారుణం 12% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఇది రాబోయేటువంటి 10 ఇయర్స్లో ఏం జరగబోతుంది ఐటీ రంగంలో అనడానికి ఒక ఇండెక్స్. దీన్ని బట్టి మీరు డేటా సైంటిస్టులు అవుతారా, సెక్యూరిటీ అనలిస్టులు అవుతారా, కంప్యూటర్ సైంటిస్టులు అవుతారా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారా, లేదంటే ఐటీ స్పెషలిస్టులు అవుతారా అనేది మీ ఇష్టం. కాకపోతే వచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారం ఇది. సో దీన్ని బట్టి మీరు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫిట్ అవుతారు, ఏ సెక్టార్లోకి మనం వెళ్తే మనకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి పాఠం ఏంటంటే కొలువుల కొండగా ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనకు అంత ఉద్యోగాలు పోతాయని భయం ఉంది కదా. కాకపోతే ఇంక భయం లేదని చెప్తున్నారు. మనదే కొత్త బంగారు లోకం, కొత్త లోకం వస్తుంది అని చెప్తున్నారు. కృత్రిమ మీద వచ్చేస్తుంది, అందరి పని అదే చేస్తుంది. చదివే చదువులు మారుతాయి, చేసే కొలువులు మారుతాయి. రాబోయే తరం ఉపాధి కోసం అల్లాడడం ఖాయం. నేడు ఆశారేఖ. ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి ఆందోళన. ఇది
ఇప్పుడేంది కృత్రిమ మీద వచ్చేస్తుంది, తన పని తాను చేస్తూనే అద్భుత అవకాశాలను సృష్టిస్తుంది. కొత్త నైపుణ్యాలను వంట పట్టించుకుంటే, ఆలోచనలను పదును పెట్టుకుంటే వేల ఉద్యోగాలు మీవేనని ఆహ్వానిస్తుంది. అందులో మన దేశంలో యువతకే అగ్రతాంబూలం దక్కబోతుంది. కృత్రిమ మీద వచ్చాక కొత్త ఉద్యోగాల సృష్టి ఊపందుకుంది. సృజన నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చాట్ జీపీటీ తర్వాత ఇతర జనరేటివ్ ఏఐ వ్యవస్థలు వచ్చాక ఉద్యోగాల్లో వచ్చినటువంటి మార్పులపై యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఇటీవల అధ్యయనం చేసింది. సో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ చేసినటువంటి సర్వే ఇది. ఇందులో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. ఏఐ రంగంలో ఉపాధి 68% పెరిగినట్లు స్పష్టమైంది. 68%, ఇది చాలా గ్రోత్. 68% అవకాశాలు దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు, ఉపాధి అవకాశాలు. 2032 నాటికి కృత్రిమ మీద సృష్టించే ఉద్యోగాల సంఖ్య 36% పెరుగుతుందని అంచనా వేసింది. సాంకేతిక రంగంలో యువత ప్రతిభావంతుల కోసం బహుళ జాతి సంస్థలు ఎదురు చూస్తున్నాయని, యువ జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర రంగాల్లో అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 ఇది డేటా. సో వయసు తగ్గుతుంది, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువత ముందుంటున్నారు. దీంతో ఉద్యోగాల సగటు వయసు గణనీయంగా తగ్గుతుంది. సమాన ఉపాధి అవకాశాల కమిషన్ 8 ఏళ్ల డేటా ప్రకారం యుఎస్లో సాంకేతిక నిపుణుల్లో దాదాపు 41% మంది 25 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు వారే. సాంకేతిక రంగంలో 2014 నుంచి 2022 మధ్యలో 25 ఏళ్ల లోపు ఉద్యోగుల సంఖ్య 9% పెరిగింది. అందుకే యువజనాభా అధికంగా ఉండే నగరాల్లో నియామకాల నైపుణ్యాలపై పెట్టుబడులను కేంద్రీకరించాలని టెక్నాలజీ లీడర్లను నివేదిక సూచిస్తుంది. ఈ విషయంలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పూణే, చెన్నై, ముంబై నగరాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని తెలిసింది. ఇదంతా కూడా ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళకి కావలసినటువంటి సర్వే. సాంకేతిక ప్రతిభ ఉన్న ప్రపంచవ్యాప్తంగా 200 నగరాలను పరిశీలిస్తే అత్యంత ప్రతిభావంతుల్లో 36% కంటే ఎక్కువ మంది 10 నగరాల్లో ఉన్నారని అధ్యయనం గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని పలు నగరాలతో పాటు యుఎస్ఏలో శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం, న్యూయార్క్, సియాటిల్లో టెక్ నిపుణులు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు ఎక్కువ మంది సాంకేతిక నిపుణులతో అగ్రస్థానంలో ఉండగా హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, పూణే, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్ నగరాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. లండన్, ప్యారిస్ నగరాలు కూడా ప్రతిభావంతులను అందిస్తున్నాయి. బెంగళూరు ప్రపంచంలోని అతిపెద్ద డేటా శాస్త్రవేత్తల కేంద్రంగా ఉంది. సో నిరంతర అధ్యయనంతో ఇదంతా సాధ్యం. సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నిరంతరం దాని మీద అధ్యయనానికి సిద్ధపడాలి. జూనియర్ల నుంచి కూడా నేర్చుకునేందుకు వెనకాడొద్దు. జూనియర్లు వాళ్ళకేం తెలుసు అని అనుకోవద్దు, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలని. సైబర్ భద్రత అనేది భారత్ ఎవరిపైన ఆధారపడని రంగం ఇది. ఈ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఆయన కన్సల్టెంట్ చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు టాప్ 10 కొలువులు ఇక్కడ చూడండి. టాప్ 10 కొలువులు. డేటా సైంటిస్ట్ టాప్ రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, నెక్స్ట్ నెంబర్ 2. నెంబర్ 3 ఐటీ స్పెషలిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్ నెంబర్ 4. నెంబర్ 5 సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెంబర్ 6 మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఆ తర్వాత 7వది ఏఐ ఇంజనీర్, 8వది రోబోటిక్స్ ఇంజనీర్, 9 కంప్యూటర్ విజన్ ఇంజనీర్, 10 న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ ఎన్ఎల్పి. ఇది టాప్ 10లో ఉండేటువంటి కొలువులు అంటే ఉద్యోగాలు వీటిలో ఉంటాయి. వీటిలో ఏది నేర్చుకున్నా మీరు రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో మీరు ఉద్యోగంలో భద్రంగా ఉండొచ్చు. అదేం కాదులే మాకు వచ్చిందే మేము ఉంటాం అనుకుంటే మీకు ఉద్యోగాలు లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉంది. ఈ టాప్ 10లో మీరు ఏ కోర్సు నేర్చుకున్నా 2032 వరకు మీకు డోకా లేదు, మీకు డిమాండ్ ఉంటుంది. అంతేకాదు కొలువులు అంటే ఉద్యోగాలు కొన్ని లక్షల్లో ప్యాకేజీలు ఉన్నాయి, కోట్లలో కూడా ఉంది. నిన్న జోకర్బర్గ్ ఒక అతనికి 1600 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇంజనీర్ని తీసుకున్నారు. అలాగే మరొక అతను 800 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఆయనే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ కంపెనీకి కావాలి, అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనలిస్టులు. కాబట్టి మీ ఓపిక, మీ టాలెంట్, మీ క్రియేటివిటీ, మీ ఇంటికే జోకర్బర్గ్ కూడా ఫోన్ చేస్తాడు.
అంత డిమాండ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కేవలం అదే కాదు, టాప్ 10కి సంబంధించినటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్ని, డిమాండ్ ఉన్నటువంటి మాడ్యూల్స్ని కూడా మీకు అందించాను. సో కాబట్టి మీరు ఈ సర్వే మీద రియాక్షన్ ఏంటనేది తెలియజేయండి.